నమస్కారం, ఏజెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాపీ కొట్టే మేధస్సు భారత్ నిండా గల్కోటియా వర్సిటీలే. సర్కార్ సంచలన నిర్ణయం, ముస్లిం కోటా రద్దు. హనుమాన్ విగ్రహంపై వివాదాస్పద వ్యాఖ్యలు. 50 అణ్వాయుధ ప్రయోగ లాంఛర్ల ఆవిష్కరణ. ఉమ్మడి ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వెల్లడించారు. ఆయన అధికారులతో కలిసి మండలంలోని కొత్తూరు, గంటవానిపల్లి గ్రామాల్లో పర్యటించి ప్రాజెక్టు ఫీడర్ కెనాల్, ముఖ్యమంత్రి హెలీప్యాడ్, సభా ప్రాంగణ స్థలాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సీఎం పర్యటన కాన్వాయ్ వెళ్లే గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ లైన్లు, చెట్లు సీఎం కాన్వాయ్ కి అడ్డంకు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఫీడర్ కెనాల్ వద్ద ముఖ్యమంత్రి భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులకు వివరించారు. ఈ పర్యటనపై మరోసారి జిల్లా ఎస్పీతో తాను పరిశీలిస్తానని కలెక్టర్ అన్నారు. అయితే బాగుంటుంది. రోడ్ సైడ్ పక్కన ఉంటుంది సార్, కనిపిస్తుంది. అది ఆ గ్యాప్కి వరుసగానే వేసేస్తే కొంచెం వెడల్పు అవుతుంది. సేమ్ టైం అటుపక్క కూడా వేయాలి. అంటే ఇప్పుడు మనకి ప్రస్తుతానికి 24 కంటే చాలా తక్కువ టైం ఉంది. ఇప్పుడు ఏం చేస్తావా? అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు గారు, మిగతా ఆఫీసర్లందరూ కూడా ఈ ప్లేసెస్ అన్నీ కూడా చూడటం జరిగింది. సో ఏ విధమైనటువంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి, అదేవిధంగా ప్రజలతో ఆయన ఇంటరాక్ట్ అయినప్పుడు ఏ ప్లేస్లో ఇంటరాక్ట్ అవుతాడనే విషయాలను పరిశీలించడం జరిగింది. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ అయితే చూసాము. అండ్ ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఎస్పీ గారు, నేను ఒకరు వచ్చి ప్లేసెస్ అన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ మీటింగ్ పెట్టాలి, తర్వాత ఎక్కడ సీఎం గారు వస్తారు, ఏ ప్లేస్ చూస్తారనేది 21st కల్లా నిర్ణయించడం జరుగుతుంది. 25వ తారీఖుని మనకు వచ్చిన షెడ్యూల్ ప్రకారం 25 అని వచ్చింది. సో ఈ లోపులోనే మేము 21st కల్లా మీకు పూర్తి వివరాలు ఇవ్వగలుగుతాం. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఏఐ సమ్మిట్లో గల్లోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన చైనా రోబో ఉదాంతం అంతర్జాతీయంగా భారత్ ను చులకన చేసింది. అయితే కేవలం ఒక విద్యా సంస్థకు సంబంధించిన అతి తెలివి మాత్రమే కాదు, అది దేశ విద్యా వ్యవస్థలోనే వేళ్లూనుకున్న డొల్లతనానికి నిదర్శనం. ఒక విదేశీ ఉత్పత్తిని తెచ్చి దానికి తమ బ్రాండింగ్ తగిలించి 100 కోట్ల పరిశోధనగా ప్రపంచానికి చెప్పుకోవడం ద్వారా ఆ సంస్థ భారత్ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో పణంగా పెట్టింది. ఈ ఘటనను కేవలం ఒక యూనివర్సిటీకే పరిమితం చేసి చూడటం వలన అసలు సమస్య పక్కదారి పట్టే ప్రమాదం
ప్రమాదం ఉంది. అన్ని యూనివర్సిటీలోని కాపీ పేస్ట్ వ్యవహారమే. భారత్ లో నేడు పుట్టగొడుగులా పుట్టుకొచ్చిన అనేక ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు గల్లోటియాకు సిస్టర్ కార్నర్స్ లాగే కనిపిస్తాయి. వీటి ప్రధాన లక్ష్యం విద్యార్థుల మేధస్సును పదును పెట్టడం కంటే వారి నుంచి భారీగా ఫీజులు వసూలు చేయడం పైన ఉంది. అడ్వర్టైజ్మెంట్లలో ఆడంబరమైన భవనాలను, ఏసీ రూమ్లను చూపించి ఆకర్షించే ఈ సంస్థలు విద్యార్థుల్లో పరిశోధన పట్ల కనీస ఆసక్తిని కలిగించలేకపోతున్నాయి. ఇన్నోవేషన్ అంటే ఏదో ఒక విదేశీ వస్తువును తీసుకొచ్చి కాపీ కొట్టడమో లేదా ఇంటర్నెట్ నుంచి సమాచారాన్ని దొంగిలించి ప్రాజెక్టు రిపోర్ట్లు తయారు చేయటమో అనే స్థాయికి విద్యార్థులను పరిమితం చేస్తున్నాయి. మన దేశంలో వనరులు, ప్రతిభకు కొదవే లేదు. కానీ ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే వాతావరణం మన విద్యా సంస్థల్లో లేదు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో అద్భుతాలను చేయగల సత్తా ఉన్న విద్యార్థులు ఇక్కడ సరైన మౌలిక సదుపాయాలు, పరిశోధన వనరులు లేక విదేశాలకు వలస వెళ్తున్నారు. భారత్ నుంచి వెళ్లిన వారే ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలకు సీఈఓలుగా పనిచేస్తున్నారు. కానీ అదే మేధస్సు స్వదేశంలో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి కాపీ వేషాల మధ్య నలిగిపోవాల్సి వస్తుంది. ములుగు జిల్లాలో వారం రోజులుగా పోలీసు బలగాలు విస్తృతంగా జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టు అగ్రనేత ములుగు జిల్లాలో ఉన్నట్లు సమాచారం అందుకున్నారు పోలీసులు. గుత్తికోయ గూడాలు, మారుమూల పల్లెలో ఆరా తీస్తున్న అడవుల్లో కూంబింగ్ కొనసాగుతుంది. మావోయిస్టులు ప్రవేశించారనే సమాచారంతో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల జిల్లాలో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ ఉన్నాడనే గుసగుసల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం ములుగు జిల్లా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వరాలయంలో అపచారం చోటు చేసుకుంది. స్వామివారికి అత్యంత నిష్ఠతో అర్చకులు వేద మంత్రాల నడుమ స్వామివారికి సమర్పించే అన్న ప్రసాదం చెత్త వాహనంలో పడేస్తూ అపచారానికి పాల్పడుతున్నారు. రాజన్న ఆలయంలో భక్తులు అత్యంత పవిత్రంగా భావించే అన్న పూజార్జిత సేవను భక్తులు సమర్పించుకుంటారు. స్వామివారికి అర్చకులు అత్యంత నిష్ఠతో స్వామివారికి నైవేద్యాన్ని తయారు చేసి భక్తి శ్రద్ధలతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో సమర్పించుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అన్న పూజ సేవ ద్వారా భక్తులు తమ మొక్కులను చెల్లించుకునే ఆనవాయితీ ఉంటుంది. ఇక ప్రస్తుత భీమేశ్వర ఆలయంలో ఉన్న అన్న పూజ కార్యక్రమం కొనసాగుతుండగా స్వామివారి విగ్రహం భారీగా ఉండటంతో ఇక్కడ ప్రతిరోజు 20 కిలోల అన్న ప్రసాదాన్ని తయారు చేస్తూ స్వామివారికి సమర్పిస్తున్నారు. అయితే ఆ తదుపరి అన్న పూజ మొక్కుగా భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇలా స్వామివారికి నిత్యం నైవేద్యంగా సమర్పించిన అన్న ప్రసాదాన్ని భక్తుల అన్న పూజల అనంతరం భక్తులకు ప్రసాదంగా ఉచితంగా వితరణ చేయాల్సి ఉంది. అయితే భీమేశ్వర ఆలయంలో అన్న పూజ ప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా అందివ్వకుండా పూర్తిగా చెత్తలో పడేస్తూ భక్తుల విశ్వాసాలను కాలరాస్తున్నారు. ఏకంగా చెత్త ట్రాక్టర్లో పడేస్తుండగా రాజన్న భక్తులు అధికారం తీరుపై మండిపడుతున్నారు.
బాగా దగ్గర వేడును ఏదైనా అన్నం పాడేసింది ఫోటోనా ఫోటో ఉత్తర కొరియా సరికొత్తగా 50 అణ్వాయుధ ప్రయోగ లాంఛర్లను ఆవిష్కరించి తన సైనిక శక్తిని చాటుకుంది. వీటి ద్వారా స్వల్ప శ్రేణి అణ్వాయుధ క్షిపణులను ప్రయోగించే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాల మధ్య దక్షిణ కొరియా డ్రోన్ల చొరబాటుపై కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే ఊహించని రీతిలో ప్రతీకారం ఉంటుందని ఆమె హెచ్చరించారు. అమెరికాలోని టెక్సాస్ నగరంలో ఉన్న హిందూ దేవుడి విగ్రహంపై మాగా మద్దతుదారుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విగ్రహం ఏర్పాటును భారతీయ వలసదారుల దండయాత్రకు నిదర్శనమని అభివర్ణిస్తూ ఆయన చేసిన పోస్టుపై తీవ్ర దుమారం రేగుతోంది. టెక్సాస్ షుగర్ ల్యాండ్ లోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో 90 అడుగుల హనుమాన్ కాంస్య విగ్రహం ఉంది. స్టాచ్యూ ఆఫ్ యూనియన్ గా పిలిచే ఈ హనుమాన్ విగ్రహం ఉత్తర అమెరికాలోని అత్యంత ఎత్తైంది. వెమ్లవాడ పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం రాత్రి క్యాంపు ఫైర్ లో పాల్గొన్న క్రీడాకారులు సందడి చేశారు. ఫుల్ లో చిందులు వేశారు. 10 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతో కలిసి స్టెప్పులు వేశారు. వెమ్లవాడ ఎమ్మెల్యే ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కరీంనగర్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి 8వ యూత్ యువకులు వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నారు. వెమ్లవాడ జూనియర్ కళాశాల మైదానంలో సందడిగా మారింది. క్రీడాకారుల డాన్స్లు.
మహారాష్ట్రలో ముస్లింలకు గతంలో ప్రకటించిన 5% రిజర్వేషన్లను బీజేపీ సారథ్యంలోని మహాయుతి ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసింది. 2014లో కాంగ్రెస్ ఎన్సీపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా విద్య, ఉద్యోగాల్లో ఈ కోటా కల్పిస్తూ ఎస్బీసీ ఏ కేటగిరీని తెచ్చింది. అయితే ఆ ఆర్డినెన్స్ చట్టరూపం దాల్చకపోవడంతో ఈ రిజర్వేషన్లు ఎప్పుడూ అమలు కాలేదు. అయినప్పటికీ ఈ కోటాను రద్దు చేస్తూ ఫడ్నవీస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాపీ కొట్టే మేధస్సు భారత్ నిండా గల్కోటియా వర్సిటీలే. సర్కార్ సంచలన నిర్ణయం, ముస్లిం కోటా రద్దు. హనుమాన్ విగ్రహంపై వివాదాస్పద వ్యాఖ్యలు. 50 అణ్వాయుధ ప్రయోగ లాంఛర్ల ఆవిష్కరణ.